హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మ. ఎలక్టోరల్ సీజన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ద హెల్త్ సిస్టమ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2. హెల్త్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. అండ్ దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై కె సుజాతారావు. షీ వాజ్ ఎ ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ సర్వ్డ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, మరి ఈ ఆర్టికల్ ద్వారా మన ఆథర్ ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి ఏం మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అచీవ్మెంట్స్ గురించి కూడా ఇవిడ మాట్లాడడం అనేటువంటిది జరిగింది. సో ఇవన్నీ కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మ. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, మరి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. So through this particular article, our author K. Sujata Rao want to highlight some important challenges with respect to healthcare system in India. భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క పనితీరు గురించి ఈవిడ చాలా విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్, సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ యొక్క హయాంలో హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎలాంటి అచీవ్మెంట్స్ని సాధించడం అనేది జరిగింది ఫస్ట్ మాట్లాడారు. అండ్ దాని తర్వాత సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్, ఆఫ్ కోర్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి సవాళ్ళు, కొన్ని అన్టచ్డ్ ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి, వాటిని ఎలా ట్యాకిల్ చేయొచ్చో కూడా చెప్పడం అనేది జరిగిందన్నమాట. సో యూ ఆల్ నో దట్ దిస్ ఇయర్, ద ఇయర్ 2024 ఈజ్ అన్ ఎలక్షన్ ఇయర్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అరౌండ్ 1 billion పీపుల్ ఆఫ్ ఇండియన్ ఓటర్స్, దే ఆర్ గోయింగ్ టు యూజ్ దే ఆర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ దేర్ రైట్ టు ఓట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్ అండ్ దే విల్ బి గివింగ్ దేర్ వెర్డిక్ట్. సో సుమారు 90 కోట్ల మంది భారతీయులు ఇంకొన్ని నెలల్లో వాళ్ళ ఓటు హక్కు అనేటటువంటిది వినియోగించుకొని వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. రైట్, మరి ఇలాంటి ఎలక్షన్ ఇయర్లో ఏం జరుగుతుంది? దీస్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, వేరియస్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వేరియస్ మేనిఫెస్టోస్తో ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ మేనిఫెస్టోస్లో భాగంగా వాళ్ళు అధికారంలోకి వస్తే, ప్రజలు ఒకవేళ అధికారం అనేటువంటిది అందిస్తే ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు ఏ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ దాన్ని ప్రయారిటైజ్ చేయబోతున్నారు, ఇవన్నీ మేనిఫెస్టోలో పొందుపరచడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దీస్ మేనిఫెస్టోస్ ఆర్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ డాక్యుమెంట్స్ దట్ రిఫ్లెక్ట్ ద థింకింగ్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలనుకుంటున్నాయి, ఎటువంటి పథకాలు ఇవ్వాలనుకుంటున్నాయి, లేకపోతే దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వాలనుకుంటున్నాయి, ఇవన్నీ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దీస్ డాక్యుమెంట్స్ ఎనేబుల్ పీపుల్ టు హోల్డ్ ద ఎలక్టెడ్ పార్టీ అకౌంటబుల్. ఒకవేళ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి కీ మెజర్స్ని చూసి పీపుల్ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి అధికారం ఇస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలని అమలు పరుస్తుందా లేదా అనే విషయం మీద తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో, ఎన్నికల్లో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ నిర్ణయాన్ని తెలియపరుస్తారన్నమాట. ఒకవేళ హామీలని నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ హామీలు నిలబెట్టుకోలేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని అధికారం నుంచి తొలగించి వేరే గవర్నమెంట్, ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. రైట్, ఇదంతా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అకార్డింగ్ టు ఆర్ ఆథర్ కె సుజాతారావు, దీస్ రెయినింగ్ మేనిఫెస్టోస్ ఏవైతే ఉన్నాయో ద ల్యాక్ ప్రయారిటైజింగ్ హెల్త్ కేర్ అని చెప్పి ఆవిడ అంటున్నారు. సో ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఇప్పటివరకు మేనిఫెస్టోస్ రిలీజ్ చేసినాయో అవి మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, లేకపోతే ఇల్లు ఇస్తాం, లేకపోతే ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే హక్కును కల్పిస్తాం, ఇలా అంటున్నారు. కానీ హెల్త్ కేర్ మీద మేము ఎక్కువగా దృష్టి పెడతాము అంటే ఎక్కువ హాస్పిటల్స్ నిర్మిస్తామని కానీ, లేకపోతే హాస్పిటల్స్లో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తామని కానీ, లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ని, రైట్ డాక్టర్స్ని, నర్సెస్ని వాళ్ళని ఏర్పాటు చేస్తామని కానీ చెప్తున్నారా అంటే చెప్పట్లేదు. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ షీ స్పోక్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ యాజ్ వెల్. సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్, ముందున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ కానీ, తర్వాత వచ్చినటువంటి 2014లో వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ హెల్త్ కేర్ సిస్టంలో కొన్ని కీ అచీవ్మెంట్స్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రూరల్ హెల్త్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ చేయడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం కానీ,
లేకపోతే నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, టు డిసైడ్ ఆన్ పాలసీ అండ్ దాంతోపాటు స్టాండర్డ్స్ దట్ దీస్ హాస్పిటల్స్ నీడ్ టు ఫాలో, రైట్, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేకపోతే ప్రతి ఏటా బడ్జెట్లో హెల్త్ కేర్కి కేటాయించేటటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండడం కానీ, దాన్ని పెంచుతూ ఉండడం కానీ, లేకపోతే వేరియస్ రూరల్ రీజియన్స్ లేకపోతే అదర్ రీజియన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడం కానీ, అంటే హాస్పిటల్స్ నిర్మించడం, లేకపోతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో సర్వీసెస్ బెటర్ చేయడం, ఇలాంటివి కానీ. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి హెల్త్ కేర్ రిఫార్మ్. సో ఫస్ట్ ఎవర్ స్టేట్ టు స్టార్ట్ సోషల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రస్తుత సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాల్లో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అనుకుంటుందన్నమాట. సో ఇలాంటి రిఫార్మ్స్, ఇలాంటి ఇనిషియేటివ్స్ వెరీ ఇంప్రెసివ్ అయినప్పటికీ ఓవరాల్గా చూస్తే దెర్ వర్ మెనీ ఇష్యూస్ విచ్ వర్ నెవర్ అడ్రస్డ్ అని మన ఆథర్ చెప్పడం అనేటువంటి జరిగింది. ద మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే ద ఓవరాల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓవరాల్ హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్, హెల్త్ కేర్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది ఇండియాలో అది ఇంకా అన్చేంజ్డ్గా ఉంది, డిస్ఫంక్షనల్గా ఉంది, సరైన పనితీరు అనేటటువంటిది లేదు. ప్రజారోగ్యం మెరుగుపడాలంటే హెల్త్ కేర్ సిస్టమ్, ఆరోగ్య వ్యవస్థ అనేటటువంటిది మెరుగుపడాలి. దానిలో కొన్ని ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ గత 20 ఏళ్లలో మన ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పటికీ బట్ స్టిల్ సమ్ ఛాలెంజెస్ అనేటటువంటి ఉన్నాయని చెప్పి మన ఆథర్ చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ షీ ఆల్సో కేమ్ అప్ విత్ ఇంటర్నేషనల్ కంపారిజన్స్ యాజ్ వెల్. అంటే మనం ఏదైతే 20 ఏళ్ళలో ఇంత అచీవ్మెంట్స్ సాధించామని చెప్పుకుంటున్నామో దాన్ని మిగిలిన కంట్రీస్ చాలా తక్కువ కాలంలో, ఇంకా చెప్పాలంటే సగం కాలంలోనే పూర్తి చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ కంట్రీస్ లైక్ థాయిలాండ్ 2000 సంవత్సరంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినటువంటి 5 ఏళ్లలోనే పీపుల్ మీద హెల్త్ కేర్ వ్యవస్థకు సంబంధించి ఫినాన్షియల్ బర్డెన్ పడ్డం ఏదైతే ఉందో దాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించడం అనేది జరిగింది. డిసీజ్ ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉంటే వాటిని తగ్గించగలిగింది. మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ ఏవైతే ఉంటే వాటిని తగ్గించడం అనేటువంటిది జరిగింది. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సాలిడేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రైమరీ అండ్ సెకండరీ కేర్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయగలడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ టర్కీ. 2003 సంవత్సరంలో ఒక హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా డ్యూయల్స్ ప్రాక్టీస్ ఆర్ డ్యూయల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది జరిగింది టర్కీ. అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ప్రైవేట్ ప్రాక్టీస్ అనేటటువంటిది పెట్టుకోకూడదు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే తప్పకుండా ఏం చేయాలి, అతని యొక్క లైసెన్స్ అనేటటువంటిది రద్దు చేస్తారన్నమాట. అలాంటి ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడే దీస్ గవర్నమెంట్ డాక్టర్స్ కెన్ ఫోకస్ ఆన్ పూర్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ హు ఆర్ లైక్లీ టు అప్రోచ్ దీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ దేర్ హెల్త్ కేర్ నీడ్స్, ఇజంట్ ఇట్? సో ఎప్పుడైతే వాళ్ళు ప్రైవేట్ కేర్ లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్కి వాళ్ళకి ఎలో చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇనఫ్ టైం అనేటువంటిది ఇన్వెస్ట్ చేస్తారా అంటే చేయడం అనేది జరగదు. అనే విధంగా టర్కీ ఈ పర్టికులర్ ప్రాక్టీస్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేటువంటిది జరిగింది. డాక్టర్స్, నర్సుల యొక్క సంఖ్య పెంచడంతో పాటు ప్రైవేట్ సెక్టార్ ప్రెజెన్స్ని 20% మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. అంటే టర్కీలో మొత్తం 100 హాస్పిటల్స్ ఉంటే అందులో 80 హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్సే, స్టేట్ రన్ హాస్పిటల్సే ఉంటాయి. 20 మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలాంటివి తీసుకురావడం అనేటువంటి జరిగింది. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద చాలా ఎంఫసిస్, చాలా ఇంపార్టెన్స్ అనేటువంటి టర్కీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది, రైట్? బట్ ఇండియా ఆశించినంతగా ఇంప్రూవ్మెంట్స్, అఫ్ కోర్స్ కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా బాగా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఓవరాల్ హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్, హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, హెల్త్ కేర్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దానిలో ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంకా అన్చేంజ్డ్గా ఉంది. అది ఇంకా హెల్త్ కేర్ సిస్టమ్ డిస్ఫంక్షనల్గా ఉండడం అనేటువంటిది జరిగింది అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తున్నారన్నమాట. మరి అకార్డింగ్ టు అవర్ ఆథర్ మన ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్, ఫినాన్షియల్ క్రంచ్ అమ్మ. ఓన్లీ 1.2% ఆఫ్ జీడిపి మాత్రమే మనం హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది చాలా 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 తక్కువ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే హై మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ హెల్త్ ఏదైతే ఉందో దాని మీద సరైనటువంటి అవగాహన పీపుల్కి లేకపోవడం. అండ్ దాంతోపాటు ద అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. సో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో మేల్ పీపుల్ ఆర్ ప్రిఫర్డ్, రైట్? ఉమెన్కి ఎంతో కొంత డిస్క్రిమినేషన్, వివక్ష, అఫ్ కోర్స్ ప్రోగ్రెసివ్గా సొసైటీస్ మారుతున్నప్పటికీ
ఎంతో కొంత వివక్షను ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు మీరు వినే ఉంటారు, మా తాతలు ఇంత అన్నం తినేవాళ్ళు, ఇంత తినేవాళ్ళు, అయినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని చెప్పి అనేవాళ్ళు. తాతలు ఎంత తినేవాళ్ళో చెప్తారు కానీ జేజీ ఎంత తినేదో, అమ్మమ్మ నాన్నమ్మలు ఎంత తినేవాళ్ళో ఎవరు మాట్లాడరు. ఇజంట్ ఇట్? సో ఎప్పుడు మహిళలు ఈ నేల మీద వివక్ష ఫేస్ చేస్తూ బతుకుతూ ఉండడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ ఉమెన్ హెల్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ లార్జ్లీ నెగ్లెక్టెడ్. సో దాని కారణంగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ న్యూట్రిషన్ స్టాండర్డ్స్ ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రిస్క్తో కూడినటువంటి ప్రెగ్నెన్సీస్ కానీ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ అనేటటువంటిది చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒక వ్యాధి వస్తే ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కానీ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం, పిహెచ్సిస్ అండ్ దాంతోపాటు సెకండరీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని ఇంప్రూవ్ చేయడం, వీటి మీద ఫోకస్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారనమాట. అఫ్కోర్స్ ఈ పద్ధతిలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తావన మరొకసారి మన ఆర్డర్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ సిస్టంలో తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ రిఫార్మ్ దట్ ఈస్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇన్ స్ట్రెంథనింగ్ ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ అనే విధంగా మనకి ఆర్డర్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే విధంగా చెప్పారు. అండ్ మన ఆర్డర్ ఇచ్చినటువంటి వే ఫార్వర్డ్ ఏంటి, సొల్యూషన్ ఏం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పొలిటికల్ విల్. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రజారోగ్యంని మెరుగుపరచాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి, చిత్తశుద్ధి అనేటటువంటిది ఉండాలి అని చెప్తున్నారు. ఫోకస్ అప్పుడే టెర్షియరీ కేర్ నుంచి ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాని మీద పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరికైనా ఒక ఇష్యూ, ఒక వ్యాధి వస్తేనే, ఒక ప్రాబ్లం వస్తేనే ఆ ప్రాబ్లం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేసింది అనుకోండి, అప్పుడేమనుకుంటారు మా పాలకుడు ఇలా చేశాడు అనుకుంటారు. కానీ ఎప్పుడు వ్యాధి రాకుండా సర్వీసెస్ ఏవైతే ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎవరైనా ఆలోచించడం అనేటువంటిది జరగదు. దీస్ ఆర్ పాపులర్ పాలిటిక్స్ అని చెప్పి అంటారనమాట. ప్రజలకు ఎక్కువ మంది ఏం కావాలో, ప్రజలు ఎక్కువగా ఏం కోరుకుంటున్నారో, ఏం చేస్తే ప్రజలు ఓటేస్తారో అలాంటివి చేస్తారు. అందుకే టెర్షియరీ కేర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది రాదర్ దాన్ ప్రైమరీ అండ్ సెకండరీ కేర్. అర్థమవుతుందా? అంటే ప్రైమరీ కేర్లో మామూలుగా ప్రైమరీ హెల్త్ కేర్లో ఏముంటాయి, మామూలుగా రెగ్యులర్ చెకప్స్ కానీ ప్రివెంటివ్ కేర్ అనేటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. హెల్త్ ప్రమోషన్ అనేటువంటిది ఉంటుంది. హెల్త్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం కానీ, కళ్ళద్దాలు అనేటువంటి ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే కామన్ హెల్త్ ఇష్యూస్ లైక్ కోల్డ్, ఫ్లూ ఇలాంటి వాటికి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అనేటటువంటి ఊరూరా తిరిగి ఇవ్వడం కానీ ఇవన్నీ ప్రైమరీ హెల్త్ కేర్ కింద రావడం అనేది జరుగుతుంది. సెకండరీ హెల్త్ కేర్లో ఏమవుతుంది, కొద్దిగా అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ క్యాపబిలిటీస్ అనేవి ఉంటాయి. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్స్, న్యూరాలజిస్ట్ ఇలాంటి వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓపీ ఇలాంటివి ఉంటాయి. వెరస్ టెర్షియరీ హెల్త్ కేర్లో ఏముండడం అనేది జరుగుతుంది, కాంప్లెక్స్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి ఉంటాయి, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సర్వీసెస్ కానీ ఇలాంటివి ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరు పొలిటికల్ పార్టీస్ టెర్షియరీ కేర్ మీద ఫోకస్ పెడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి హార్ట్ అటాక్ సడన్గా వచ్చిందనుకోండి, కార్డియోవాస్కులర్ అటాక్ వచ్చిందనుకోండి, సడన్గా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ముందు సరైన వ్యాక్సిన్స్ అందించడం కానీ, ప్రివెంటివ్ కేర్ మీద దృష్టి పెట్టడం కానీ, లేకపోతే పీపుల్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం కానీ వాటి మీద ఫోకస్ పెడుతున్నారా? పెట్టట్లేదు. ఎందుకంటే టెర్షియరీ కేర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పీపుల్ ఓట్లు వేస్తారు. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అంత పర్ఫెక్ట్గా బయటకు ఆనుతాయా అంటే ఆనవు. అర్థమైందా? సో అందుకే దిస్ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉందో అది దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ అనే విధంగా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది మన ఆథర్. సో పొలిటికల్ విల్ ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సాల్వ్ అవ్వాలంటే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ మెడికల్ కరిక్యులం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు ఈక్విటబుల్ అడ్మిషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఉండాలి. అంటే అన్ని వర్గాల వారు డాక్టర్స్ అయ్యే విధంగా, లేకపోతే నర్సులు అయ్యే విధంగా, మెడికల్ హ్యూమన్ రిసోర్సెస్లో భాగం అయ్యే విధంగా అవకాశాలు అనేటటువంటివి కల్పించాలి. అండ్ దాంతోపాటు కొన్ని హెచ్ఆర్ పాలసీస్ కూడా తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రిసోర్సెస్ పాలసీస్ కూడా లైక్ బ్యానింగ్ డ్యూయల్ ప్రాక్టీస్. ఒక గవర్నమెంట్ డాక్టరు ప్రైవేట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో చేయకుండా అడ్డుకోవాలి. అప్పుడే అతను గవర్నమెంట్ హాస్పిటల్ మీద, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటి బడుగులు, బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆయన ఫోకస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రైమరీ అండ్ సెకండరీ కేర్ మీద ఫోకస్ పెట్టడంలో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్స్కిల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. న్యూ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కానీ, స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకురావడం కానీ,
అకౌంటబిలిటీని బేస్ చేసుకొని పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం కానీ ఇలాంటివి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. సో అప్పుడే ఎప్పుడైతే ఇలాంటి రిఫార్మ్స్ తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుందో అప్పుడే హాస్పిటలైజేషన్స్ ఇండియాలో తగ్గుతాయి, డిసీజ్ ఇన్సిడెన్సెస్ అనేటటువంటివి తగ్గుతాయి, అండ్ పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ మెడికల్ హెల్త్ కేర్ ఎక్కువగా ఇండియాలో మిడిల్ క్లాస్ నుంచో లోవర్ మిడిల్ క్లాస్ నుంచో పేదవాళ్ళుగా ఎప్పుడు ఇదైపోతారంటే బికాస్ ఆఫ్ టూ థింగ్స్ అమ్మ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సెరిమోనియల్ ఎక్స్పెండిచర్, అంటే వివాహాలకు లేకపోతే ఇతర వాటికి ఎక్కువగా ఇండియాలో ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది, తన తాహతుకు మించి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. వీటి కారణంగా డౌన్వర్డ్ సోషల్ మొబిలిటీ అనేటువంటిది జరుగుతుంది. అంటే మిడిల్ క్లాస్లో కానీ లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్కి అండ్ దాంతోపాటు పూర్గా కూడా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూగా మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ని తీసుకొచ్చి అండ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో దాన్ని ఎప్పుడైతే గవర్నమెంట్స్ పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలుగుతాయో అప్పుడు ఇండివిజువల్స్కి అండ్ ఓవరాల్ హెల్త్ కేర్ సిస్టమ్కి కూడా చాలా మంచి జరగడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పి మన ఆథర్ సుజాతారావు చెప్పడం అనేటటువంటి జరిగిందమ్మా. India needs strong political leadership that is not only willing to shed its preoccupation with high-end and high-tech, but is also courageous to undertake reforms in a synchronized way. High-end, high-tech, complex ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవి కాదు ఇండియాలో రావాల్సింది. ప్రస్తుతం వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్? హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వాలి, ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ అనేటటువంటిది ఉండాలి అనే విధంగా మన ఆథర్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. బియాండ్ షెల్టర్ డెలర్ నీడ్స్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 1 సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అర్బనైజేషన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ ఆథర్డ్ బై టూ ఇంపార్టెంట్ పీపుల్. వన్ ఈజ్ సారా ఖాన్, who works in the area of climate mitigation at the Center for Study of Science, Technology and Policy, which is a Bengaluru-based think tank. And next one is Swetha Bhushan. She works in the area of climate mitigation at the Center for Study, Science, Technology and Policy, which is a Bengaluru-based think tank. సో ఈ టూ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, this particular article revolves around an issue, an important, significant, prominent issue, that is environmental impact of constructions. సో మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎన్విరాన్మెంట్ మీద, పర్యావరణం మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతుంది అనే విషయాన్ని వీళ్ళు టచ్ చేయడం అనేటువంటిది జరిగింది, స్పృశించడం అనేటటువంటిది జరిగింది. సో ఫస్ట్ లెట్ us look at the context of this particular article. ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్ 2024 రీసెంట్గా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు అంటే 2015లో మేము స్టార్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఎ హౌసింగ్ స్కీమ్ ఫర్ పూర్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో ఈ పర్టికులర్ స్కీమ్లో భాగంగా 2015 నుంచి మేము ఇప్పటి వరకు 80 లక్షల హౌసెస్ బోత్ ఇన్ ద రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో మేము కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మేము ఎక్స్టెండ్ చేయబోతున్నాము. అడిషనల్ హౌసెస్ ఓవర్ ద నెక్స్ట్ 5 years, రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల అదనపు ఇళ్లను మేము నిర్మించబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, వెరీ గుడ్ ఇనిషియేటివ్గా చూడొచ్చు. ఇట్స్ ఎ కమెండబుల్ స్టెప్ టువర్డ్స్ రియలైజింగ్ ద గోల్స్ ఆఫ్ అంబిషియస్ హౌసింగ్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటటువంటిది ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది వెరీ కమెండబుల్ స్టెప్, అందులో డౌటే లేదు. కానీ ఈ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ హౌసెస్ కారణంగా ఇప్పటి వరకు 80 లక్షల ఇల్లు, రేపు పొద్దున్న ఇంకో 2 కోట్ల నెక్స్ట్ 5 yearsలో కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇన్ని హౌసెస్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరుగుతుందో దాని ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఆలోచించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా అధ్యయనం జరపడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ద గవర్నమెంట్ నీడ్స్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్ అనే విధంగా మనకి మన ఆథర్స్ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది దిస్ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా. సో టు రియలైజ్ దిస్ పర్టికులర్ గోల్, అంబిషియస్
objective of providing housing for everyone in India, what is needed? మాస్ ప్రొడక్షన్ ఆర్ మాస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అనేటటువంటిది అవసరం అవుతుంది. కానీ రెగ్యులర్గా సిమెంట్ స్టీల్తో కన్స్ట్రక్షన్ అనేటటువంటిది జరిగితే ఎన్విరాన్మెంట్ మీద సివియర్ ఇంపాక్ట్ పడే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ ప్రజెంట్ ట్రెడిషనల్ వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ ఏదైతే ఉందో దాని కారణంగా కార్బన్ ఎమిషన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, కార్బన్ ఉద్గారాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రకృతి మీద అండ్ దాంతోపాటు ద ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ ఆఫ్ రూరల్ రీజియన్స్ దాని మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి మన ఆథర్స్ యొక్క వాదన. సో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేటటువంటివి పెరగకుండా ఎగ్జర్బేట్ అవ్వకుండా ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎలా జరగాలి అంటే సస్టైనబుల్ హౌసింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది విత్ రెస్పెక్ట్ టు సస్టైనబుల్ హౌసింగ్ ప్రాక్టీసెస్. రీసెంట్గా వచ్చినటువంటి లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇనిషియేటివ్ అండర్ గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ స్పానింగ్ 6 sites అక్రాస్ 6 states. 6 రాష్ట్రాల్లో ఈ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా హౌసింగ్ కన్స్ట్రక్షన్ అనేటువంటి జరుగుతుంది. దీనిలో భాగంగా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ లెవరేజ్ ఎక్స్ప్లాయిట్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేటివ్ ప్రాసెసెస్ సో దట్ దే కెన్ రెడ్యూస్ ద కన్స్ట్రక్షన్ టైం, కన్స్ట్రక్షన్ పట్టే సమయం తగ్గుతుంది. అండ్ దాంతోపాటు దే కెన్ బిల్డ్ మోర్ రిజైలెంట్ అండ్ అఫోర్డబుల్ హౌసెస్, తక్కువ కాస్ట్కి హౌసెస్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేసి అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దిస్ ఇస్ వాట్ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ విచ్ కమ్స్ అండర్ గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ మోడర్న్ టెక్నాలజీ అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇనిషియేటివ్స్ లైక్ మివాన్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇట్స్ ఎ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ విచ్ యూటిలైజెస్ అల్యూమినియం ఫామ్ వర్క్. సో రీసైకిలబుల్ అండ్ రీయూజబుల్ అల్యూమినియం మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వాడి కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేస్తారు. దాని కారణంగా కన్స్ట్రక్షన్కి పట్టే టైం ఏదైతే ఉందో తగ్గుతుంది, క్వాలిటీ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది, కాస్ట్ అనేటువంటిది తగ్గుతుంది, ఎఫిషియన్సీ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ట్రెడిషనల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఏవైతే ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేయొచ్చు. లైక్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కట్టడి చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏమి ఇచ్చారు అంటే దీస్ బిల్డర్స్ నీడ్ టు ప్రియారిటైజ్ థర్మల్ కంఫర్ట్. ఎప్పుడైతే గ్లోబల్ టెంపరేచర్స్ అనేటటువంటి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుందో, భూతాపం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుందో, హీట్ స్ట్రెస్ అనేటటువంటిది కూడా పీపుల్ మీద పెరగడం అనేటువంటిది జరిగింది. సో ఇట్ ఈస్ లీడింగ్ టు సస్టైనబుల్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ కూలింగ్. సో కూల్గా ఉండాలి, హౌసెస్ చల్లగా ఉండాలని డిమాండ్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉన్నారో అంటే దీస్ హాట్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హౌసెస్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేయడం కాకుండా థర్మల్ కంఫర్ట్ సంబంధించినటువంటి డిజైనింగ్ అనేటువంటిది అవసరము అని చెప్పి చెప్తున్నారు. అంటే లోపల సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే హీట్ని అబ్జార్బ్ చేయనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో వాటితో హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇలాంటివి చేయాలని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ థర్మల్ కంఫర్ట్ టెక్నాలజీ వాడి హౌసింగ్ కన్స్ట్రక్షన్కి ప్రైమరీ ఎగ్జాంపుల్ చూస్తే రాజ్కోట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్మార్ట్ ఘర్ ప్రాజెక్ట్ 3, స్మార్ట్ ఘర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని 3rd phase ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇనిషియేటివ్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్టెనబుల్ స్లమ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అచీవింగ్ ఇండోర్ థర్మల్ కంఫర్ట్గా మనకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ స్టెప్స్ అనేటటువంటి ఫాలో అయితే వీ కెన్ రియలైజ్ బోత్ ద ఆబ్జెక్టివ్స్. వన్ ఈస్ ప్రొవైడింగ్ హౌసింగ్ ఫర్ ఆల్ అండ్ సెకండ్ వన్ ensuring quality of life and addressing environmental concerns from these constructions, right? The impact of construction on environment దాన్ని కూడా మిటిగేట్ చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. బట్ కానీ ఇవన్నీ చెప్పినంత ఈజీగా, చాలా ఈజీగా ఇవి ఇంప్లిమెంట్ చేయడం కుదురుతుందా అంటే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషనల్ హడ్డల్స్ అమ్మ. సో అనుకుంటే అన్నీ జరిగిపోతే ఇంకెందుకు, అనుకున్నవన్నీ జరిగిపోతే ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరపడమే చాలా చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇట్ ఇన్వాల్వ్స్ మల్టీ స్టేక్ హోల్డర్స్. ద మల్టీ స్టేక్ హోల్డర్ నేచర్ ఆఫ్ ద బిల్డింగ్ వాల్యూ చైన్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే ద కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దట్ ఇన్వాల్వ్స్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఆర్కిటెక్ట్స్,
ఇంజనీర్స్ పనిచేస్తారు, కాంట్రాక్టర్స్ పనిచేస్తారు, మెటీరియల్ సప్లయర్స్ పనిచేస్తారు, ఎండ్ యూజర్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళ యొక్క ఓన్ ప్రయారిటీస్ ఉండడం అనేటువంటి జరుగుతుంది, జాగ్రఫికల్ లొకేషన్ ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది, కన్స్ట్రక్షన్ స్టైల్లో కల్చర్ ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది కన్స్ట్రక్షన్లో. అవునా? సో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి పాలసీ అలైన్మెంట్ చేయడం అనేటువంటిది చాలా చాలా పెద్ద కష్టంగా మనం చెప్పొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పెర్సుయేషన్ ఆఫ్ ఎండ్ యూజర్స్. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని ఒప్పించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కష్టమైన పని కూడా అదే అన్నట్టుగా మనకి ఆథర్స్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఏవైతే ఈ కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో ఈ కొత్త టెక్నాలజీస్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయనే అవేర్నెస్ పీపుల్కి ఉండదు. సో దాన్ని ఎందుకు ట్రెడిషనల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఏది పడితే ఎలా పడితే అలా మాకు కట్టిచ్చేస్తున్నారు అనే వాదన కూడా పీపుల్ నుంచి ఉంటుంది. సో పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయి, పీపుల్ ఎలా కావాలంటే అలాంటి ఇచ్చే ప్రయత్నం చేస్తాయి, ఒక రూపాయి ఎక్కువైనా. ఎందుకంటే వాళ్ళకి ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ కాబట్టి. ఎన్విరాన్మెంట్ గురించి వీటన్నించి పట్టించుకోరు కాబట్టి. సో అది కూడా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్గా మనకి చెప్పడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. సో ఏం చెప్తున్నారు ఫైనల్గా ఇన్ కన్క్లూజన్ మన ఆథర్స్? సో కన్సిడరింగ్ ద గ్రోయింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిల్డింగ్ సెక్టార్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. కన్స్ట్రక్షన్ సెక్టార్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అర్బనైజేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, విపరీతంగా ర్యాపిడ్గా పెరుగుతుందో, పీపుల్కి షెల్టర్ అనేటువంటిది ప్రాథమిక అవసరం కాబట్టి, ఫండమెంటల్ నీడ్ కాబట్టి దానికి సంబంధించి వాయిసెస్ అనేటువంటివి వినిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు దీస్ కన్స్ట్రక్షన్స్ కూడా ద ట్రెడిషనల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే వీ నీడ్ టు అడ్రస్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనే విధంగా మనకి ఆథర్స్ చెప్పడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? సో దిస్ ఎంటైర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా చూడండి, ఒక పక్కన నేను ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. దిస్ కీ పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకున్నారనుకోండి, దెన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ మీద కానీ లేకపోతే అర్బనైజేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కానీ ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రైట్, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సస్టైనబుల్ హౌసింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటివి వే ఫార్వర్డ్ కింద పాయింట్ రాశారనుకోండి, ఎగ్జాంపుల్స్ కింద దిస్ లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ కానీ, దిస్ మివాన్ టెక్నాలజీ కానీ, గివింగ్ ప్రయారిటైజింగ్ థర్మల్ కంఫర్ట్స్ కానీ వాటిని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అప్పుడే కదా వేరే వాళ్ళతో పోలిస్తే మీకు ఒక ఎడ్జ్ అనేటువంటిది ఉంటుంది. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. రైట్, మళ్ళీ రేపటి హిందూ ఎనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అండ్ నేను ఒక ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్ కొన్నాళ్ళు ఆపాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మన స్టూడెంట్స్ చాలామంది నా మీద డిపెండ్ అయి ఉన్నారు ఫర్ మెంటర్షిప్ అండ్ ఆల్. సో కొద్దిగా టైం అటు పోతుంది నాకు. బట్ డోంట్ వరీ, ఐ విల్ కంటిన్యూ ద హిందూ అనాలిసిస్ అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డేలో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద హిందూ అనాలిసిస్ వెరీ కాంప్రహెన్సివ్లీ కవరింగ్ మల్టిపుల్ టాపిక్స్. అండ్ ఒక 2 days గ్యాప్ తీసుకొని మనం ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుందాం. ఏమనుకోవద్దు, అందరూ స్టూడెంట్స్ మెంటర్షిప్ కోరుకుంటున్నారు, దే ఆర్ సీకింగ్ మై గైడెన్స్. సో ఐ నీడ్ టు ఇన్వెస్ట్, ఐ నీడ్ టు గివ్ సమ్ టైమ్ టు ఆల్ ద పీపుల్ కాబట్టి ప్లీజ్ డోంట్ మైండ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.